హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. మధ్య న్యూస్లో చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా సరే విజయవాడ వినపెడతా ఉంటుంది. సో బెజ మహాదేవి పేరు మీద బెజవాడ, తర్వాత విజయవాడ అయిపోయింది మనకి. సో బెజవాడ గజగజ ముంపుల్లో చిక్కుకున్న 2.76 లక్షల మంది అని చెప్పేసి వస్తా ఉన్నారు. ఇది ఎవరేం చెప్తా ఉన్నారు సరే న్యూస్లో సరే, బుడమేరు వాగు అంటున్నారు. సరే, దీన్ని జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ ఎలా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. గతంలో కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు, దాని గురించి కూడా మీకు చెప్తాను. చాలా మంది బుడమేరుని వాగు అంటున్నారు, కొంతమంది నది అంటున్నారు, ఉపనది అంటున్నారు. ఏంటి, ఒక 3 పదాలు చెప్తాను మీకు. ఈ నది అంటే అర్థం ఏంటంటే చాలా ఎక్కువ నీరెళ్ళి సముద్రంలో కలవాలి. ద రివర్ మస్ట్ జాయిన్ ఇన్ ద సీ అంటారు. సముద్రంలో కలిస్తే దాన్ని నది అంటారు. మరి ఉపనది ట్రిబ్యూటరీ అంటారు. ఉపనది అంటే అర్థం ఏంటంటే ఇట్ కుడ్ నాట్ డైరెక్ట్లీ మెర్జ్ ఇంటు ద సీ, బట్ ఇట్ మెర్జ్ ఇంటు ద మెయిన్ బ్రాంచ్ ఆర్ మెయిన్ కెనాల్, దట్ ఈస్ అ రివర్. నదిలో కలిస్తే దాన్ని ఉపనది అంటారు. మరి వాగు అని ఎందుకు అంటున్నాం సార్ అంటే, ఏది బుడమేరు, బుడమేరు ఎక్కడ కూడా నదిలో కానీ ఉపనదిలో కానీ కలిసినట్టు మనకు కనపడదు. అందువల్ల దీన్ని వాగే అనాలి. ఇంకా కొంతమంది సివిల్ ఇంజనీర్స్ ఏమంటారు దాన్ని అంటే, బుడమేరుని మేజర్ డ్రైన్ అంటారు. ప్రధానమైనటువంటి ఒక ప్రవాహం, అంతే, డ్రైన్ అన్నమాట. ప్రధానమైనటువంటి ఒక ప్రవాహంగా దీన్ని పిలవటం జరుగుతోంది. తర్వాత మనము రిలేటెడ్ గాను దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనకి క్వశ్చన్స్ గతంలో కూడా పడ్డాయి. సో ప్రధానంగా నది కానీ వాగు కానీ ఉపనది కానీ మనం స్టడీ చేస్తున్నప్పుడు 3 అంశాలు తెలుసుకోవాలి. ఒకటి ఒరిజినేట్ అంటారు, ఎక్కడ పుడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. రెండోది ఎక్కడ మెర్జ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. మూడోది వచ్చరికి ఏ ఏ స్టేట్లో వెళ్తా ఉంది, మనకి ఇది నది కాబట్టి వాగు కాబట్టి ఏ ఏ జిల్లాల గుండా వెళ్ళింది, ఈ 3 తెలుసుకోవాలి. ఇదే మనకి క్వశ్చన్ ఆఫ్ ఏరియా అనమాట. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది సార్ అంటే మైలవరం కొండలు అంటారనమాట. మైలవరం కొండలు. ఇంకా మైలవరం కొండలు ఇంకొంచెం నేను వికీపీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నాకేం కనపడుతుందా అంటే ఆగిరిపల్లి అనే పదాన్ని ఇచ్చాడు. ఆగిరిపల్లి కొండపల్లి మధ్యలో అంట. ఆగిరిపల్లి కొండపల్లి మధ్యలో మైలవరం కొండలు ఉంటాయంట. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆగిరిపల్లి కొండపల్లి మధ్యలో, కొండపల్లి కొండలు అనమాట. కొండపల్లి కొండల మధ్యలో మైలవరం అనేటువంటి కొండలు ఉంటాయంట. అక్కడ ఆరిజినేట్ అవుతుంటుంది. ఇంతకీ మైలవరం కొండలు ఎక్కడ సార్ అంటే మనకి ఎన్టీఆర్ జిల్లా అనమాట. ఎన్టీఆర్ జిల్లాలో వస్తుంది. అక్కడి నుంచి మనకి విజయవాడ మహాపట్టణానికి వస్తూ ఉంటుంది. మనకి విజయవాడ అనగానే మనకు తెలుసు కృష్ణా జిల్లా. చూడండి, మనకి కృష్ణా జిల్లాలో ఈ నది అయితే కలవట్లేదు. ఒక ఏమంటారంటే ఒక 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 కెనాల్ వచ్చింది, దాని గురించి మనం తర్వాత స్టడీ చేద్దాం. ఇట్లా ప్యారలల్ గా కొంత దూరం ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఇట్లాగా ఏలూరు జిల్లాకి వెళ్తాను. 3 జిల్లాల పాయింట్లు కనిపిస్తున్నాయి మనకి. ఏలూరులోని ఇదొక లేక్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనకి ఏంటి సార్ అంటే కొల్లేరు లేక్ అనమాట. సో ఈ కొల్లేరు లేక్ లో కలుస్తాం. ఆరిజినేట్ అయింది మైలవరం ఎన్టీఆర్ జిల్లా, ఎండ్ అయింది మనకి కొల్లేరు సరస్సులో ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైనా నదిలో కలిసిందా? కలవలేదు. పోనీ సముద్రంలో కలిసిందా? కలవలేదు. నదిలో కలవలేదు, సముద్రంలో కలదు కాబట్టి దీన్ని వాగుగా మనం, లేకుంటే మేజర్ స్ట్రీమ్ ఆర్ మేజర్ డ్రైన్ గా దీన్ని మనం తీసుకోవాలి. రైట్. సో అయితే మనకి మ్యాప్ పాయింటింగ్ లో చూద్దాం. మనకి ఎన్టీఆర్ జిల్లా అనేది ఇది మనకు కనిపిస్తా ఉంది. ఇది ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ అనగానే సినిమా హీరో, చాలా మనకి నాటకాలు తీయటం జరిగింది. ఆ నాటకాల్లో ఆయన చాలా కిరీటం పెట్టుకుని మనకి కనపడతా ఉంటాడు. కిరీటాలు ఎలా ఉంటాయి కదా, డౌన్వర్డ్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి కిరీటం. సో ఈ కిరీటం ఉన్నటువంటి సింబలే మనకి ఎన్టీఆర్ జిల్లా, గుర్తుపెట్టుకోండి. సో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇది మనకి కృష్ణా జిల్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏలూరు జిల్లా అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి పుడతా ఉంటుంది. ఇక్కడ పుట్టి ఎన్టీఆర్ జిల్లా ఇలాగా కృష్ణా లేక్ వచ్చేసి కృష్ణా నుంచి ఇలాగా ఏలూరు లేకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏలూరు లేక్ వెళ్ళిపోయి పులికాడు సరస్సు దగ్గర మనకి వెళ్ళి ప్రధానంగా ఇది కలుస్తూ ఉంది అనేది మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే పులికాడు సరస్సు గురించి కూడా ప్రశ్నలు పడతా ఉన్నాయి గతంలో. అది కూడా మనం చూడండి ఒకసారి. మనకి పులికాట్ అనేది ఏది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటుందంటే చూడండి, ఇది గోదావరి నది వారి ప్రాంతం, కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఇది కృష్ణా నది, ఇది వచ్చేది గోదావరి నది కృష్ణా నది పరివాహక మధ్య ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతాన్ని జూమ్ చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఎగ్జాక్ట్ కాదు కానీ ఈ 2 నదుల సంగమ బేసిన్ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది కొల్లేరు లేక్. చూడండి, ఇది కొల్లేరు లేక్. ఇదంతా కూడా మనకి కొల్లేరు లేక్ కనిపిస్తూ ఉంటుంది. ఈ కొల్లేరు లేక్ మీద అడుగుతున్న ప్రశ్నలు ఏంటి సార్ అంటే 2 ప్రధానమైన నదులు కొల్లేరులో కలుస్తూ ఉంటాయి. తర్వాత వచ్చరికి ఒకటి వెళ్ళి మళ్ళీ బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటుంది. చూడండి, మీరు కనుక గమనిస్తూ ఉంటే ఇది ఇట్లాగా బంగాళాఖాతం ఇచ్చాడు మనకి. ఇలా బంగాళాఖాతం ఇచ్చాడు, బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటారు. ఇది చూడండి ఒకసారి.
కొల్లేరు లేక్ ఇలాంటి మనకు రేపు పొద్దున ప్రశ్నలు పడతా ఉంటాయి. బుడమేరు అనేది ఇటు పక్క నుంచి కనిపిస్తూ ఉంటది. టాప్ లో మనకి తమ్మిలేరు అని కనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టాప్ లో ఎవరు ఉంటారు? తమ్మిలేరు. టీ అని గుర్తుపెట్టుకోండి. టీ అంటే అర్థం ఏంటంటే తమ్మిలేరు. టీ అంటే టాప్ పైన. పైన నుంచి ఏమంటది మనకి టాప్ లో తమ్మిలేరు వస్తుంది. ఇటు పక్క బుడమేరు ఇటు నుంచి వస్తూ ఉంటుంది మనకి ఏలూరు జిల్లాకి. తర్వాత వచ్చరికి ఈ కొల్లేరు లేక్ నుంచి ఒక స్ట్రీమ్ వెళ్తా ఉంటుంది. దాన్ని ఏమంటాం సార్ అంటే ఉప్పుటేరు అంటారన్నమాట. ఉప్పుటేరు వెళ్ళి మనకి కొల్లేరులో నుంచి నదులు ఒక ఉప్పుటేరు లాగా వెళ్ళి, ఏరు అంటే చిన్నదని అర్థం అన్నమాట, వెళ్ళి ఎక్కడికి వెళ్తోంది? బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటది. మనం సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, సముద్ర ప్రాంతాలు ఏం తయారు చేస్తారు? ఉప్పు తయారు చేస్తారు. సో కాబట్టి ఉప్పుటేరు అనగానే మనకి సముద్రంలో దగ్గరలో ఉప్పు ఉంటది కాబట్టి సముద్రంలోకి వెళ్ళి కలిసే స్ట్రీమ్ ఉప్పుటేరు. గతంలో చాలా ప్రశ్నలు అడిగాడు, ఆ విధంగా గమనించాలి. సో మనకి ఎలా మనము మెమరీ టెక్నిక్స్ చెప్తున్నారా లేదనేది మనకి ఎప్పుడు గమనించాలి. అది మనకి ఎప్పటికైనా పర్మనెంట్ మెమరీకి రావాలి. టాపులో ఉన్నది మనకి తమ్మిలేరు, ఉప్పులో సముద్రంలో కలుస్తా నీరంతా ఉప్పు నీరే కదా, ఉప్పుటేరు, బుడమేరు. ఇలాంటిది మనం ఒక ప్రశ్న రేపొద్దున రావడానికి అవకాశం. గతంలో అడిగాడు, కొల్లేరులో కలిసే నదులు ఏంటిది, కొల్లేరు నుంచి వెళ్ళి బంగాళాఖాతంలో కలిసినటువంటి స్ట్రీమ్స్ అనేటి కూడా ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. రైట్, ఇక్కడ మనం తీసుకెళ్ళి మళ్ళీ ఈ బుడమేరు దగ్గరికి వద్దాం. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టి ఇక్కడి నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఈ మైలవరం కొండల్లో పుట్టినటువంటి బుడమేరు కాస్త ఇలాగా ప్రయాణం చేసుకుంటూ విజయవాడ దగ్గరలో వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఏం జరిగింది సార్ అంటే 1970 ఆ ప్రదేశంలో ఏం చేశారు సార్ అంటే ప్రధానంగా వరదలు ఎక్కువ వస్తా ఉన్నాయని చెప్పేసి ఏం చేశారంటే అక్కడ రిజర్వాయర్ కట్టారు. ఇక్కడ రిజర్వాయర్ అనమాట. దీన్ని రిజర్వాయర్. ఏ ఊరు దగ్గర కట్టారు సార్ రిజర్వాయర్ అంటే వెలగలేరు అంటారన్నమాట. ఏ ఊరమ్మది? వెలగలేరు అంటారన్నమాట. వెలగలేరు దగ్గర కొండూరు మండలం వెలగలేరు దగ్గర కట్టి ఒక రిజర్వాయర్, అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర కలిశారు. దీన్నే ఏమంటాం సార్ అంటే మనకి బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇది నది కాదమ్మా. ఏంటిది? ఇది ఒక కాలువ తీశారు. ఒక కాలువ తీసి బుడమేరు నుంచి వస్తున్నటువంటి నీరుని, ఇది బుడమేరు అనమాట, వైట్ కలర్ లో ఉంది. ఈ వైట్ కలర్ లో ఉన్నటువంటి బుడమేరు నుంచి వాటర్ వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక కెనాల్ తవ్వి ఈ కెనాల్కి ఒక పేరు పెట్టారు, బీడీసీ అని పేరు పెట్టారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ అని చెప్పేసి పెడతా ఉంటారు. ఇది ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉంటుంది. అయితే మనకి ప్రధానంగా ఎందుకు వరదలు వస్తున్నాయి అని గనక మనం తీసుకుంటా ఉంటే ఈ బుడమేరు యొక్క కెపాసిటీ ఎంత అయ్యా అంటే చాలా తక్కువ అంటే ఎంత సార్? 11,000 క్యూసెక్లు అంటారన్నమాట. క్యూసెక్ అంటారన్నమాట. సెకండ్ ఫర్ క్యూబిక్ అంటారు. అంటే ఒక సెకండ్కి ఎంత వాటర్ ప్రవాహం చేస్తుందని చెప్పేదాన్ని మనం క్యూసెక్లు అంటారన్నమాట. కానీ మొన్న వరదల వల్ల ఎంత వచ్చింది? 45,000 క్యూసెక్లు వచ్చేసింది. 45,000 క్యూసెక్ వాటర్ వచ్చేసింది. కాబట్టి వాటర్ ఏమవ్వాలా? ఓవర్ఫ్లో అవ్వాలి. అంటే వరద అంటే అర్థం ఏంటిది? ద ఓవర్ ఫ్లోయింగ్ ఆఫ్ ది రివర్ వాటర్ ఇస్ ద ఫ్లడ్ అంటారు. నదిలో ప్రవహిస్తున్న నీరు పొంగి పొరలడాన్ని వరద అంటారు. అందుమించలేదు. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తున్న పాయింట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇక్కడ నుంచి వస్తా ఉన్నప్పుడు ఈ నదిలోకి వస్తున్నటువంటి అంటే ఈ బుడమేరులో వస్తున్నటువంటి నీరు మనకి వాటర్ ఫ్లో అయిపోయింది. దట్టు ఏమైందంటే ఇది మాత్రము ఈ మనకి ఏమంటారన్నమాట అంటే ఇప్పుడు హైడ్రా ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణలో కనిపిస్తా ఉంది కదా. అంటే మనకి ఈ నదీ పరివాహక ప్రాంతం లేకుంటే నది అనేది వాగు పరివాహక ప్రాంతం అనేది కుసించుకుపోయింది. ఏం సార్ అంటే ఇక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేశారంటే బిల్డింగ్లు చేయటం వల్ల ఆ వాగుని పూడ్చారు అనేది ఒక ఆరోపణ అనమాట. తర్వాత వచ్చరికి ఇదే ప్రదేశంలో మనకి ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ మడ్ అంతా కూడా మనకి డిపాజిట్ అయిపోయి నది అనేది ఇలా వెడల్పుకెళ్లాల్సిన నది కాస్త ఏమైంది సార్ అంటే నారో అయిపోయింది. నారో అయిపోవటం వల్ల ఏమైంది? ఆటోమేటిక్గా ఓవర్ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం తీసుకోవాల్సిన పాయింట్ అనమాట. అయితే ఇక్కడ రెడ్ కనల్లో మనకు కూడా కనిపిస్తుంది కదా, నేను దీన్ని గ్రీన్ చేస్తున్నాను, నేను బ్లాక్ చేస్తున్నాను చూడండి. ఇదేంటి సార్ అంటే ఇక్కడ మనకు ఒక నది అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ దీన్నే గోదావరి నది అంటారు. గోదావరి నది దగ్గరే కదా మనకి పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే గోదావరి నదికి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ అంటే వరద నీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో కలిసినాయి కదా, అలా గోదావరి నదిలో ఎక్కువ నీళ్ళు వస్తూ ఉంటాయి కృష్ణానదితో పోలుస్తూ ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ అనేది మనకి పోలవరం ప్రాజెక్ట్ కట్టి ఇలాగ కెనాల్స్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనకి ఏది చెప్పుకున్నాం కదా, మనకి బుడమేరు డైవర్షన్ కెనాల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి వెలగలేరు దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం దగ్గరికి వచ్చి కలుస్తూ ఉంటుంది. అందుకే ఇబ్రహీంపట్నం మనం ఏమంటామంటే త్రివేణి సంగముగా మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి సార్ త్రివేణి సంగం అంటే? 3 అంటే 3 అనమాట.
ఒకటి కృష్ణ, రెండు బుడమేరు, మూడోది వచ్చరికి గోదావరి యొక్క ఛానల్ అన్నమాట. మూడు, ఇది పోలవరం ఛానల్. ఈ మూడింటిని వాటర్ కలుపుతూ ఉంటారు కాబట్టి దాన్ని త్రివేణి సంగమం అనేది ఇబ్రహీంపట్నం దగ్గర మనకి కలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, బుడమేరుకి ప్రధానంగా మనకి నది కాదది వాగుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక కెనాల్ లాగా తవ్వి వాటర్ అనేది తీసుకెళ్ళటం అనేది జరిగింది. కాబట్టి ఇదంతా వాటర్ అంతా ఫ్లో అయిపోయి విజయవాడ పట్టణం అంతా కూడా మనకి ఇది అయిపోయింది. కాబట్టి బుడమేరుని ఏమని పిలుస్తారు అనేది ప్రశ్న అనమాట. బుడమేరుని ఏమని పిలుస్తారంటే సారో ఆఫ్ విజయవాడ అని పిలుస్తూ ఉంటారు. ఈ బిట్టు గతంలో చాలా సార్లు అడిగినటువంటి బిట్ అనమాట. విజయవాడ పట్టణానికి దుఃఖదాయినిగా పిలుస్తున్నటువంటి నది ఏంటి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఇలాగా దేశవ్యాప్తంగా కొన్నటువంటి సారోస్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడి నుంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సారో ఆఫ్ ఒడిస్సా అని పిలుస్తూ ఉంటారు. సారో ఆఫ్ ఒడిస్సా అనేది మహానదికి సంబంధించింది. తర్వాత వచ్చరికి బ్రహ్మపుత్ర నది అనేది మనకి ఇలాగ ప్రవహించుకుంటూ వస్తూ ఉంటుంది అస్సాం నుంచి పక్క. ఈ అస్సాం దుఃఖదాయిని ఏమని పిలుస్తారు సార్? ఎవరయ్యా అస్సాం దుఃఖదాయిని అంటే బ్రహ్మపుత్రగా మనం పిలుకోవచ్చు. కాబట్టి మనకి ఏ నది, ఒక నది మనకి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. గంగా నది పరివాహక ప్రాంతంలో ఇక్కడ ఒక నది వస్తూ ఉంటుంది. దాన్ని మనము కోసి నది అంటారు. ఏ నదమ్మది? రివర్ కోసి అంటారు. కోసి నది అనేది మనకి ప్రధానంగా గంగా నదికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీలకు వచ్చి కలుస్తూ ఉంటుంది బీహార్లో. బీహార్ని కోసిని ఏమంటారంటే బీహార్ దుఃఖదాయిని. ద సారో ఆఫ్ బీహార్ ఇస్ ద కోసి, ద సారో ఆఫ్ అస్సాం ఇస్ ద బ్రహ్మపుత్ర. తర్వాత వచ్చరికి వెస్ట్ బెంగాల్లో మనకి ఇక్కడ ఫరక్కా అనే ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రెండు ప్రాంతాలు విడిపోతుంటది. ఒక శాఖ వెళ్ళి ఫరక్కా అనేది దామోదర్ నది వెళ్ళి మనకి ఇక్కడ పక్క మనకి హుగ్లీలో కలుస్తూ ఉంటుంది. దామోదర్ నది, ఇది దామోదర్ అనమాట. సో ఈ దామోదర్ నది అనేది ప్రధానంగా మనకి గంగా నదిలోని మనకి హుగ్లీ నదిలో కలుస్తూ ఉంటుంది దాని బ్రాంచ్లో. కాబట్టి వెళ్తా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్కి కూడా ఇది వరదలు తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి బెంగాల్ని దామోదర్ని ఏమంటామంటే సారో ఆఫ్ బెంగాల్ అంటారు. చూడండి, చాలా అంశాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అస్సాం వచ్చరికి బ్రహ్మపుత్ర, అస్సాం వచ్చరికి బ్రహ్మపుత్ర, బీహార్ వచ్చరికి కోసి, వెస్ట్ బెంగాల్ వచ్చరికి దామోదర్, ఒడిశా వచ్చరికి మహానది, విజయవాడ వచ్చరికి మనకి బుడమేరు. సో షారో అని ఎందుకు అన్నామంటే నది అనేది పొంగి పొరలి వరదలకు కారణమయ్యి ప్రజలు చాలా ఇబ్బందులు పడటము, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది పర్యావరణ నష్టం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని షారో అని పిలుస్తూ ఉంటారు. సో గతంలో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో సారో ఆఫ్ అస్సాం ఎవరై అంటే బ్రహ్మపుత్ర అని, సారో ఆఫ్ బీహార్ కోసి అని, సారో ఆఫ్ బెంగాల్ దామోదర్ అని, సారో ఆఫ్ ఒడిశా మహానదిని, సారో ఆఫ్ విజయవాడ చరికి బుడమేరు. సో ఇలాంటి ప్రశ్నలు తప్పనిసరిగా మనకు పడతాయి. అభ్యర్థులు గమనించి దీన్ని మనకి గుర్తుపెట్టుకోవాల్సిందిగా